అంటే మీరు గమనించినట్టయితే కాంగ్రెస్ బీజేపీలకి ఏమో 5% పవన్ కళ్యాణ్ గారికి 20%, టీడీపీకి 30%, వైసీపీకి 40%. అంటే ప్రజామోదం ఎవరి వైపు ఉందండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఉంది. కానీ మీకు ఇంతసేపు నేను గంట సేపటి చెప్పిన కంఠశోష ఏదైతే ఉందో, ఈ మెజారిటీ ద్వారా పరిపాలన సాధించుకోవటం అనేది వచ్చేసరికి మెజారిటీ ప్రభుత్వం ఎవరు ఉండాలి అని నిర్ణయించే ప్రజల అధికారాన్ని ఎమ్మెల్యేలు అనే దళారీలు చేజిక్కించుకున్నట్టు అయింది. ఓకే, ఎవరు పరిపాలన చేయాలి అనేది ప్రజలు నిర్ణయించాలి ప్రజాస్వామ్యంలో. అవును. అది మీరు ఎమ్మెల్యేలని ఎంపీలని ఎన్నుకోవడం ద్వారా, వాళ్ళు రాష్ట్రపతిని ఎన్నుకోవడం ద్వారా అది ప్రతిఫలించేది. దాని బదులు మీరు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సపరేట్గా ఇది వేరే రాజ్యం, భారతదేశంలో ఇది భాగం కాదు, అలా ఉండటం ఫెడరల్ అని అనుకున్న వల్ల ఈ అనేక మంది గ్యాంగులు కలిసి మేమందరం కలిసి పరిపాలన చేస్తాము అంటే, అందరూ కలిసి పరిపాలన చేయండి అని ప్రభుత్వ అది ప్రజల అభిప్రాయం. అది ముందే కదండి. ఇప్పుడు ఎన్నికలకు ముందు ఏర్పడ్డ కూటమి, అది ఎన్నికల తర్వాత ఏర్పడితే మనం దాన్ని విమర్శించవచ్చు. మీరు వ్యాపారం చేయాలన్నా వ్యవహారం చేయాలన్నా ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్గా రిజిస్టర్ చేస్తాం, లేదా ఒక కంపెనీగా రిజిస్టర్ చేస్తాం, లేదా ఒక సొసైటీగా రిజిస్టర్ చేసుకుంటాం. రాజకీయంగా ప్రవర్తించడానికేమో రాజకీయ పార్టీగా రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఇది ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 29A కింద ఉంది ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవటం అనేది. అందులో ఏముంటుంది? సెక్షన్ 2 క్లాజ్ F. అందులో రాజకీయ పార్టీ అనే దానికి డెఫినేషన్ ఉంటుంది. డెఫినేషన్ ఏంటంటే, ఇట్ ఈస్ ఎన్ అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్ సిటిజన్స్. బాగా అబ్జర్వ్, ఇట్ ఈస్ అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్ సిటిజన్స్ who have formed into a political party and registered under section 29A of the Representation of People Act. అంటే ఇండివిజువల్ సిటిజన్స్ కెన్ ఫార్మ్ పొలిటికల్ పార్టీస్. కానీ మీరు 3 పార్టీలు 5 పార్టీలు కలిపి మరొక పార్టీగా రిజిస్టర్ అయ్యారా? మీరు పొలిటికల్ పార్టీగా వ్యవహరించాలంటే 29A కింద రిజిస్టర్ అవ్వాలి. మీ కూటమి ఎక్కడైనా రిజిస్టర్ అయిందా? లేదు. మరి ఎట్లా కూటమికి చట్టబద్ధత వచ్చింది చెప్పండి? వీటినన్నింటిని ఏమంటాం మనం? ఇల్లీగల్ అసోసియేషన్ అంటాం. మీ మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊతం ఇచ్చేలాగా ఉన్నాయి. నేను అనేది మీకు ఇలా అనిపించింది అంటే అది నా బ్యాడ్ లక్. నేను అంటున్నాను కదా, అంటే ఇట్లా మెజారిటీ ద్వారా అధికారంలోకి రావడం అనేది రాజ్యాంగ విరుద్ధం అని నేను చెప్పా. అవును అన్నప్పుడు మీకు వైసీపీకి అనుకూలంగా మాట్లాడాను మీరు అంటే ఎలా? కాకపోతే ప్రజాస్వామ్య ప్రక్రియ ఏ విధంగా పక్కదోవ పడుతుందో మీకు వివరించడానికి మీరు వివరించానే తప్పించి వ్యక్తులకి ఆపాదించడానికి కాదు. ఈ విధంగా మీరు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా పోటీ చేస్తే జగన్కి 175 సీట్లు వచ్చేవి. 174 కాదండి, 175. షూరా? మరి మీకు వచ్చింది 30% కదండి. నాకు 175 రాకుండా ఎట్టుంటాయి? ఇక్కడ తెలంగాణలో 39.5%కి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అక్కడ ఆయనకి 40 వచ్చినాయి, ముఖ్య ప్రత్యర్థికి 30% వచ్చినాయి. దీనివల్ల అయితే ఈ మెజారిటీ ద్వారా ప్రభుత్వం అవటం అనే సిస్టమ్కే నేను విరుద్ధం అండి. ఆ రోజు అనేక మంది ఇబ్బంది పడ్డారు. అచ్చెన్నాయుడు గారు ఇబ్బంది పడ్డాడు, చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పడ్డాడు, ఇంకెవరు రఘురామకృష్ణరాజు గారు ఇబ్బంది పడ్డాడు, కోడెల శివప్రసాద్ గారు ఇబ్బంది పడ్డాడు. ఒకళ్ళిద్దరు కాదండి. అట్లాగే మీకేమైనా అనుమానం ఉందా నెక్స్ట్ జగన్ ఇబ్బంది పడ్డాని, జైలుకు పోడని? ఇది ఆ ప్రజాస్వామ్యం మీకు అనిపిస్తుందా? ఇది రాజ్య వ్యవస్థలో ఇలా జరిగేది. గెలిచిన వాడు ఓడిపోయిన వాడిని జైల్లో పెట్టడం, వాడి ఆస్తులు లాక్కోవడం, ధ్వంసం చేయటం, కొట్టడం, తిట్టడం, అవమానం చేయటం, వీళ్ళ సైనికులు ఊళ్ళ మీద పడి కబ్జాలు చేయటం. ఇప్పుడు మళ్ళీ మీద అక్కడికే వచ్చింది. ఇది ప్రజాస్వామ్యం అని నమ్మి మేధావులందరూ దీని గురించి చర్చలు చేసి ఇట్లా మాట్లాడుతుంటే ఇది నాకు ఒక్కసారి ఇంత బాధ అనిపిస్తుంది నిజంగా. ఇది జరగదంటారా మీరు? ఆర్ యు ష్యూర్? జగన్ జైలుకు కూడా మీరు చెప్పండి. 100% పోతాడండి. మీకు అనుమానం ఉంది జగన్. అట్లాగే కేసీఆర్ జైలుకి పోతాడా చెప్పండి, లేదా చెప్పండి? 100% పోతాడండి. ఈయన అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టారు కదా. అవును. ఏదో మరీ పెద్ద నేరం కూడా కాదు, ఏదో ఓటుకు నోటు అని. ఇవాళ రేపు ఓటుకు నోటు పంచనోడు ఎవడున్నాడండి? అసలు ఒక్క ఓటు కూడా రాదు కొనకపోతే. ప్రతి ఒక్కడు కొనుక్కుంటూ మనకి చేతిలో పోలీస్ ఫోర్స్ ఉంది కదా అని కేసు రిజిస్టర్ చేసి లోపలేసాం. మరి ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చే ఊరుకుంటాడా? సో ఆయన కూడా జగన్ గారిని జైల్లో పెట్టిస్తాడు కంపల్సరీ. ఇక్కడ అట్లాగే కేసీఆర్ గారికి కానీ
ఇది ఏంటంటే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ అని భ్రమపడటమే జైల్లో మాత్రమే కాదు. పెట్టించటమే ఇక్కడ ఎజెండానా, లేకపోతే వాళ్ళు అవినీతి చేశారన్నది ఎజెండానా, లేకపోతే నన్ను ఓడించారన్న నన్ను కూడా ఇబ్బంది పెట్టారన్నదే ఎజెండానా? ఇక్కడ 3 రకాలుగా కనిపిస్తోంది ఇక్కడ. కక్ష తీర్చుకోవటం అండి, రాజుకి మధ్య ఇది కక్ష తీర్చుకోవటమే, ప్రజల నిమిత్త మాత్రులు ఇందులో.